ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. 14 కోట్ల ప్లేయర్ అంటే ఎలా ఉండాలి? కనీసం ప్లేయింగ్ లెవెల్లో చోటు సంపాదించేలా ఉండాలి. అలాంటిది ఒకరు కాదు ఇద్దరిని నమ్ముకొని ఒక్కొక్కరికి 14.20 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేస్తే ఇప్పుడు జట్టుకు ఒక్కరు కూడా పనికి రావడం లేదు. ఐపీఎల్ 2026 మినీ యాక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 14.20 కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురిచేసిన ఆ ఇద్దరే ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ. ఉత్తరప్రదేశ్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను మొదట 14.20 కోట్ల భారీ ధరకు తీసుకుని షాక్ ఇచ్చిన సిఎస్కే ఆ తర్వాత కొన్ని నిమిషాలకే రాజస్థాన్ వికెట్ కీపర్ కార్తిక్ శర్మ కూడా 14.20 కోట్ల ధరకు జట్టులోకి తీసుకుని సంచలనంగా నిలిచింది. ఐపీఎల్ వేలంలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన అన్కాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ గా వీరు రికార్డులు బద్దలు కొట్టారు. ఇంతవరకు బాగానే ఉన్న వీరిద్దరికి ఇప్పుడు తుది జట్టులో స్థానం దక్కకపోవడం గమనించాల్సిన విషయం. 7వ స్థానంలో రవీంద్ర జడేజాకు రీప్లేస్ గా వచ్చిన ప్రశాంత్ వీర్ కు నిరూపించుకునే అవకాశం రాలేదనే చెప్పాలి. ఈ ఆల్రౌండర్ ను సూపర్ కింగ్స్ జట్టు సరిగా వాడుకోలేకపోయింది. ఆడిన 2 మ్యాచ్ల్లో కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని మ్యాచ్ల్లో అసలు ప్లేయింగ్ లెవెల్లో చోటు ఇవ్వకుండా పక్కన పెట్టారు. సీజన్కు ముందు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడనుకుంటే ఈ యువ ఆల్రౌండర్ బెంచ్కే పరిమితం అవుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో 29 బంతుల్లో 43 పరుగులు చేసి రాణించిన బిగ్ టార్గెట్లో ఈ బ్యాటింగ్ సరిపోలేదు. ఆ తర్వాత పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 7 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వీర్ను జట్టు నుంచి తప్పించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. కొన్ని రోజుల్లో జట్టులోకి ధోని కూడా రానున్నారు. దీంతో ప్రశాంత్ వీర్కు ఇకపై ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. 2005లో జన్మించిన ఉత్తరప్రదేశ్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్కు 20 ఏళ్లు మాత్రమే. ఇంకా చాలా ఫ్యూచర్ ఉన్న ఈ సీజన్లో మాత్రం తుది జట్టులో ఛాన్స్ అంటే మేనేజ్మెంట్ నో అంటుంది. వీర్ను జడేజాకు రీప్లేస్మెంట్ తీసుకున్నారు. జడేజా లాగే ప్రశాంత్ కూడా స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్ వేయడంతో పాటు లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వస్తాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జడేజాకు పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అంటూ చెన్నై భావించి ఏకంగా 14,20,00,000 పెట్టి తీసుకున్నారు. యూపీ టీ20 లీగ్లో వీర్కు తొలిసారి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ లీగ్లో తన ఆల్రౌండ్ షోతో దుమ్ము లేపాడు. 10 మ్యాచ్ల్లోనే 155.34 స్ట్రైక్ రేట్తో 320 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ రాణించి 8 వికెట్లు తన ఖాతాలో వేసుకుని పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా నిరూపించుకున్నాడు. కార్తిక్ శర్మకు కూడా 14.20 కోట్ల ధరకు జట్టులోకి తీసుకుని వచ్చిన ప్లేయింగ్ లెవెల్లో ఆడించకుండా పక్కన పెట్టేస్తున్నారు. ఎక్స్ప్లోజివ్ బ్యాటర్తో పాటు వికెట్ కీపర్గా ఫ్యూచర్లో జట్టుకు ఉపయోగపడతాడని తెచ్చుకుంటే కార్తిక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. భారీ అంచనాలతో తొలి 3 మ్యాచ్లు ఆడినా ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 25 పరుగులు చేసి జట్టులో స్థానం కోల్పోయాడు. రాజస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో 15 బంతుల్లో 18 పరుగులే చేసి నిదానంగా ఆడాడు. ఆ తర్వాత పంజాబ్పై 1 పరుగు, ఆర్సీబీపై 6 పరుగులు చేసి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అదే సమయంలో 75 లక్షలు పెట్టి కొనుక్కున్న సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాటింగ్తో దుమ్ము లేపుతున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కార్తిక్ శర్మ మొదటి మ్యాచ్ ఆడితే జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత ఈ యంగ్ క్రికెటర్ను పక్కన పెడితే సిఎస్కే వరుసగా 2 విజయాలు సాధించింది. దీంతో ఇద్దరికి కలిపి యాక్షన్లో 28 కోట్లు పెట్టి తీసుకున్న జట్టుకు ఒక్కరు కూడా హెల్ప్ అవ్వకపోవడం చెన్నై ఫ్యాన్స్ వీరిని అనవసరంగా కొన్నారని భావిస్తున్నారు. వీరిద్దరి ఫ్యూచర్ ఎలా ఉన్నా ప్రస్తుతానికైతే వీరిని తుది జట్టులో ఆడించే సాహసం సిఎస్కే చేయకపోవచ్చు. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుందనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్లు స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా